తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల యూనిఫామ్లు అందించాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాలలు ప్రారంభమైన రోజునే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2 జతల యూనిఫామ్లు అందిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పూర్తిస్థాయిలో అందకపోవటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పుస్తకాలు, నోట్బుక్స్ అందించకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఎంఈఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడం ఆందోళనకరమన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పటికీ పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద వట్టల మీద ఈరోజు రాస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పాఠశాల ప్రారంభమైన రోజు ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఈరోజు నోట్బుక్స్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రారంభమైన రోజు 2 జతల యూనిఫామ్స్ ఇస్తామని అన్నారు. ఇంతవరకు కూడా యూనిఫామ్స్ అందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఈరోజు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీసమైన విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అక్షయ భారత పేరుతో, ఇస్కాన్ పేరుతో, మాస పేరుతో సంబంధించిన ఈరోజు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టక ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, గతంలో ఏదైతే మహిళలకు ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చారో అదే తరహాలో ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. అకాడమిక్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది, ఇప్పటికి పాఠ్య పుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు లేక ఈరోజు గ్రౌండ్లో కూర్చున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఏ ప్రభుత్వ పాఠశాల వెళ్ళినా ఈరోజు పూర్తి పుస్తకాలు అందించలేని అసమర్థత పాలన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి, ఈరోజు ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఎంఈఓ పోస్టు భర్తీ చేయకపోవడం ద్వారా విద్యార్థులకు ఏ సమస్యలు తెలుసుకున్న నాదులు లేని పరిస్థితి పాఠశాలలో ఉన్నది. మధ్యాహ్న భోజన పథకంలో పూర్తిగా అసౌకర్యంగా ఉన్నది, ఆ నాణ్యతగా లేని భోజనం అందిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి, పుస్తకాలు అందించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అభివృద్ధి చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా దాన్ని సూచించి దాన్ని సమస్యల్ని కనిపెట్టని నాయకుడు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, నియమించాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు నిరసన ఎందుకంటే